హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. ఈరోజు వచ్చేసి మన వీడియోలో మనము బ్లౌజ్ కటింగ్ అండి. నడుం సైజు 31.5 సైజు ఉన్నటువంటి బ్లౌజ్ కట్ చేసుకోబోతున్నాము. అంటే ఈ బ్లౌజ్కి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ సరిగా కుదరట్లేదని మనకు కస్టమర్ చెప్పారండి. అయితే మనం ఫ్రంట్ పార్ట్ సరిగా కుదరని వాళ్ళకి ఏ టైప్లో కట్ చేసుకోవాలి అనేది మీకు వీడియో క్లియర్గా చూపిస్తాను. నేను దీన్ని బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది నేను ఆది బ్లౌజ్ కొలిసి నేను తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఇది వచ్చేసి చూడండి, ఇది బ్లౌజ్ పొడుగు అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ పొడుగు 14 ఇంచులు వచ్చింది. షోల్డర్ 14.5 ఉంది. అంటే నేను కొలిచినప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం ఏం చేస్తాం, 14.5లో 4 ఇంచులు లెస్ చేస్తే మనకి 10.5 వస్తుంది అనమాట. అయితే నేను ఇట్లా కొలిచినప్పుడు 10.5 వచ్చింది. షోల్డర్ ఇలా కొలిచినప్పుడు 10.5 వచ్చింది అనమాట. ఓకేనా. అయితే నేను మీకు అర్థం కావడం కోసం 14.5 వేసాను అనమాట. అంటే 14.5 మనం పర్సన్ దగ్గర తీసుకున్నప్పుడు ఇలా ఉంటే -4 ఇంచులు తీసేస్తే 10.5 ఉంటుంది. 10.5లో రెండో వంతు 5.5. 5.5 వచ్చేసి మనం షోల్డర్ పెట్టాలి. ఓకేనా, రైట్. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ అండి. హ్యాండ్ పొడవు 8 ఇంచులు ఉంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 12.5 ఇంచులు ఉంది. ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్, బ్యాక్ నెక్ 10 ఇంచెస్. చంక రౌండ్ వచ్చేసి మనకి మొత్తం 16.5 ఇంచులు ఉంది. అంటే దీనికి మనకి రెండో వంతు వచ్చేసి మనకి 8.5 పెట్టాలి. అంటే మనం కట్ చేసుకునేటప్పుడు చూసారా. నడుము వచ్చేసి 31.5 అంటే మీడియం సైజ్ అనమాట. అంటే 30 దాటితే మనకి మీడియం ప్లస్, తర్వాత మనకి 33 నుంచి 38 వరకు అది బిగ్ సైజ్ అనమాట. ఇదైతే వచ్చేసి మనకి చిన్న సైజ్ కాదు కానీ మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట. అయితే ఈ బ్లౌజ్ మనం ఈ మెజర్మెంట్స్ ఉపయోగించి మనం కట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ మెజర్మెంట్స్ మీ ఫ్రెండ్స్లలో కానీ ఎవరైనా మీ చుట్టాలలో కానీ ఎవరైనా ఉండి ఉంటే నేను చెప్పినట్టు కట్ చేసుకోండి. ఖచ్చితంగా బ్లౌజ్ అనేది సూపర్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అయినా సరే, చంకల ముడతలైనా సరే ఏమీ రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, రైట్. మన ఈ మెజర్మెంట్స్తోని బ్లౌజ్ కట్ చేద్దాం. చాలా సింపుల్గానే మనము చేసేద్దామండి. చూడండి, మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కింది వైపు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు డ్రా చేసేద్దాం. ఓకేనా, రైట్. మన కింద 1/2 ఇంచు కోసం మన ఖర్చులో తీసేసుకొని మనకి బ్లౌజ్ పొడుగు వచ్చేసి మనకి 14 కాబట్టి పైన 1/2 ఇంచు కలపండి. 1/2 ఇంచు కలిపేసి 14.5 పెట్టండి. సేమ్ కొంచెం దూరంలో అదే టైం 14.5 పెట్టేయండి. అయితే నేను చూడండి ఇక్కడ 31.5 ఉంది, ప్లస్ ఇక్కడ 16.5 చంక రౌండ్ ఉంది. అయితే నేను డౌన్ 6 ఇంచులు పెడుతున్నాను. అన్నిటికీ 6 ఇంచులు సరిపోవండి. 6 ఇంచులు పెట్టద్దు. నడువును బట్టి చంక రౌండ్ బట్టి పెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ సేమ్ 6 ఇంచులు నేను డౌన్ పెట్టాను. ఈ టైప్ ఉన్న వాటికి 30+ కానీ 8 ఇంచెస్ కానీ అట్లా పెట్టుకుంటే మీకు చంక రౌండ్ క్లియర్ తెలిసిపోద్ది. మన బ్లౌజ్ అనే ఫిట్టింగ్ అనేది చంక డోను, షోల్డరు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే బ్లౌజ్ అనేది మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా మంచి లైన్స్ స్ట్రైట్గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత షోల్డర్ మనకి 10.5 కాబట్టి రెండో వంతు వచ్చేసి నేను ఎంత పెడుతున్నాను, 5.5 పెడుతున్నాను. ఇక్కడికి వచ్చేసరికి మనకి 5.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. ఎంత వస్తుంది, 5.5 వస్తుంది. ఓకేనా, క్లియర్. ఇక్కడ ఎందుకంటే నేను 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టించానంటే మనం ఇలా షేప్ ఇచ్చుకున్నప్పుడు బాగా వస్తుంది అనమాట. అది నేను చెప్తాను. ఇక్కడ నేను నెక్ వెడల్పు 2.5 ఇంచులు ఇస్తున్నాను. మీరు 5.5 పెట్టామని మనకి 2 ఇంచులు కానీ 2 పాయింట్ కానీ పెట్టొద్దండి. ఎందుకంటే షోల్డర్ పర్ఫెక్ట్గా రాదు. అందరూ ఏం చేస్తారంటే మామూలుగా తక్కువ ఉంటే జారకుండా ఉంటుందని అనుకుంటారు. అదేం ఉండదు. మనం షోల్డర్ని పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2.5 ఇచ్చాను. 2.5. మన బ్యాక్ నెక్ 10 ఉంది. 10 ఇంచులు ఇలా క్రాస్లో పెట్టండి ఇక్కడ. రైట్. పెట్టిన తర్వాత ఇక్కడ ఒక డ్రా చేసుకొని ఇది చూడండి. మనకి ఒకవేళ వాళ్ళు వెనక బ్రాడ్ ఎడల్పు వేసుకుంటా అంటేనేమో 3 ఇంచెస్ పెట్టండి. లేదు మామూలుగా అనుకున్నప్పుడు మనం ఎంత పెడతాం, మామూలు వాళ్ళకి ఎగ్జాక్ట్గా 3 ఇంచులు ఇవ్వండి, సరిపోతుంది. మీడియం అనమాట, మీడియం సైజ్. ఒకవేళ సన్నగా వేసుకుంటే మాకు ఎడల్పు వద్దంటే 2.5 పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఓకేనా. ఇలాగా వేసేసిన తర్వాత ఇక్కడ కూడా డ్రా చేసుకోండి.
ఈ కార్నర్లో ఒక లైన్ ఇవ్వండి. ఇలాగా మనం వచ్చేసి చంక మనకు కరెక్ట్ ఉండాలంటే మనకి ఇక్కడ పెట్టండి. చూడండి ఇలా పెడుతున్నాను నేను. ఇలాగా ఇక్కడ లైన్ టచ్ అయ్యేలాగా, ఇక్కడ లైన్ టచ్ అయ్యేలాగా చూసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ ఇంచు పావులు ఇంచున్నర మనం నేనేం పెట్టను, మీకు అంత ముందుకు చెప్పాను, అది అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ గీసేసాం కదా. ఒకవేళ మీకు అలా వచ్చింది లేదు తెలుసుకోవడానికి కానీ పెట్టుకోవచ్చు. ఎంత వస్తుంది మనకి? ఇంచు పావు వచ్చింది, నో ప్రాబ్లం, సరిపోతుంది. ఇక్కడ మనకి చంక 8.5. ఓకే ఫ్రెండ్స్, మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ. నేను చెప్పిన ఫార్ములాతో మీరు కట్ చేసినట్లయితే పర్ఫెక్ట్ బ్లౌజ్ వచ్చేసింది. మీరు మెజర్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా కొలుసుకోవాలి. పర్సన్ అడిగి మనం అలా చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడికి వచ్చి రౌండ్లో నేను 8.5 పెట్టాను. ఈజీ అండి. మనం దీన్ని బేస్ చేసుకొని మనం ఇది పర్ఫెక్ట్ స్ట్రైట్ వస్తే మనకి చంక కరెక్ట్ తీసుకున్నట్లుగా ఉంటుందన్నమాట. ఇది బ్యాక్ పార్ట్ సంబంధించింది. చూడండి ఒకసారి కొలుస్తున్నాను. ఈ టేప్ అనేది ఈ ఎడ్జ్కి పెట్టండి, ఈ ఎడ్జ్కి పెట్టండి. సెంటర్లో ఎలా పెట్టుకోవద్దు. ఇలా కొలిస్తేనే మీకు చంక రౌండ్ అనేది కరెక్ట్గా మీకు తెలుస్తుంది. 8.5 పెట్టేశాను. ఇక్కడ కిందికి వచ్చేసరికల్లా మనం ఇప్పుడు ఇక్కడ నడుము పెట్టేద్దాం. నడుము ఎంత ఉంది మనకి? 31.5. 31.5 డివైడెడ్ బై మనకి 4వ వంతు ఎంత వస్తుంది మనకి? పాయింట్ తక్కువ 8 ఇంచులు వస్తుంది. ఓకేనా? పాయింట్ తక్కువ 8 ఇంచులు పెట్టేద్దాం. ఇక్కడ 8కి ఒక పాయింట్ తగ్గించి పెట్టండి. తర్వాత నేను డాట్స్ కోసం 1.5 పెడుతున్నాను. ఖర్చు కోసం నేను 1.5 పెట్టాను. క్లియర్? రైట్. ఇప్పుడు వచ్చేసి ఈ 2 స్కేల్ పెట్టా చూడండి, స్ట్రైట్గా ఉండాలి. సరిపోయింది అనమాట. ఈ చంకకి ఈ నడుముకి ఇలా స్ట్రైట్ రావాలి మన క్రాస్ కటింగ్. అప్పుడు లేదు మనకి ఒకవేళ ఇలా వచ్చేస్తుంది అనుకోండి, క్రాస్లో చంక తప్పు తీసుకున్నట్టు అర్థం. ఓకేనా? ఇలా వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా చేసుకుంటే మీకు అలా తెలిసిపోతుంది. మార్క్ అనేది క్లియర్గా మీకు అర్థమైంది కదా. రైట్. మనకి ఇక్కడ రౌండ్లో షేప్ ఇద్దాం. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ పెట్టుకొని మనం రౌండ్ అనేది ఇచ్చుకుంటే రౌండ్ కూడా మంచి నీట్గా వస్తుంది. ఓకేనా? క్లియర్. కట్ చేసేద్దాం. నేను 2 బ్లౌజులు ఒకసారి కట్ చేస్తున్నానండి. సరే, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఒక 1/4 ఇంచు ఇటు నుంచి కట్ చేసేది. అదేందుకంటే మీకు వెనక డాట్ వేసినప్పుడు మనకి స్ట్రైట్గా వస్తుంది అనమాట. దానికోసం కట్ చేస్తాను. ఇక్కడ ఒక టక్స్ పెట్టండి, ఇక్కడ ఒకటి పెట్టండి. మనకి ఇటు సైడ్ అనేది రౌండ్ మనకి క్లియర్గా చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా ఉండాలి. ఓకేనా? రైట్. బ్యాక్ నెక్ తర్వాత ఇద్దాం. తర్వాత మనం బ్యాక్ తీయంగానే మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఎప్పుడైనా మనకి క్రాస్ కటింగ్ అని తర్వాత అనేది వేసేసుకోవచ్చు. హ్యాండ్కి మనం పైన జాయింట్స్ పెడితే బాగోదు కదా, అందుకని ఇలాగ మనం ఫోల్డ్ చేసేసుకొని 8.5 కదా మన చంక. ఒకసారి చూసుకోవాలి. మనం ఖర్చు కోసం 1.5 పెట్టాం కాబట్టి 1.5 ఇక్కడ వచ్చేలాగా పెట్టుకొని ఇలా ముందే చూసుకోవాలి. ఇలా చూసుకోవడం వల్ల మనకి ఇబ్బంది ఉండదు. ఒక హెచ్చు తగ్గులు ఏమి రాకుండా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇలా సెట్ చేసుకొని హ్యాండ్ మార్క్ వేద్దాం. హ్యాండ్ ఎంత ఉంది మనకి చూద్దాం. హ్యాండ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. హ్యాండ్ లూజ్ 12.5 ఉంది. అని యూజ్ చేసి మార్క్ వేసేద్దాం. కింది పొరలు చూసుకొని కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసేసి పెట్టేద్దాం.
ఎగుడు దిగులు ఏమి ఉండకుండా పెట్టుకోండి. ఓకేనా. రైట్. ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కొట్టేసి 8 కాబట్టి మనకి హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి 8.5 పెడదాం. ఓకేనా. అంటే ఇది ఎల్బో చేయి కొంచెం పైకి ఉంది కాబట్టి నేను ఎంత ఇస్తున్నానంటే 3.25 ఇస్తున్నాను. యాక్చువల్గా అయితే 9 పైన ఉంటే మనము 3.5 పెట్టుకోవచ్చు. లేకపోతే తక్కువ ఉంది కాబట్టి నేను 3.25 ఇచ్చాను. గమనించండి. ఇక్కడ స్ట్రైట్గా లైన్ ఇవ్వండి, ఇక్కడ లైన్ ఇవ్వండి. ఇక్కడ పాయింట్ తక్కువ 2 ఇంచులు ఇవ్వండి. ఈ క్రాస్లో మనం చంక పెట్టేద్దాం. 8.25 కదా. రైట్. 8.25 ఇలా క్రాస్లో పెట్టి ఇక్కడ ఒక మార్క్ పెట్టండి. తర్వాత ఇక్కడ 12.5 ఉంది చేయి లూజు మనకి. 12.5 పెట్టేసి ఇక్కడ షేప్లో ఇవ్వండి. కర్వ్డ్ స్కేల్తోనే ఇలాగా ఇవ్వండి. హ్యాండ్ కూడా ఇంపార్టెంట్ మనకి. చాలా నీట్గా ముడతలు లేకుండా ఉండాలంటే చూడండి, నేను చెప్పిన వాటితో ఇలాగ నేను ఎలా గీస్తున్నానో ఇలా ఇక్కడికి వచ్చేసరికల్లా 1 ఇంచున్నర గ్యాప్లో జస్ట్ ఒక 1/2 ఇంచ్ కిందికి ఇవ్వండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. కట్ చేసిద్దాం. ఈ షేప్లో మీరు హ్యాండ్ తీసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది. చూడ ఇక్కడ ఇంచున్నరే ఉంటుంది, మనకి సరిపోతుంది. ఈ హెచ్చు తగ్గులోనే తీసేద్దాం. ఇక్కడ మనం ముక్క జాయింట్ చేసేద్దాం. అది ఎక్కడ దాకా ఉందో చూసి తీసేద్దాం. ఇలాగా ఇక్కడ మనకు వస్తుంది, తర్వాత ఇక్కడ వస్తుంది. ఇక్కడ కట్టు పెట్టాలి. ఓకేనా. మనం ఇక్కడ లో సంఖ్య తీసేద్దాం. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 1.5 ఇంచ్ పెడుతున్నాను, గమనించండి. తర్వాత ఈ నుంచి ఇక్కడికి సెంటర్ పాయింట్ చేసుకోండి. మనం లో సంఖ్య తీయడం కోసం ఇది ఇక్కడ సెంటర్ పాయింట్ చేసుకొని ఇక్కడ నుంచి 1/4 ఇంచ్ పెట్టండి డౌన్. సరిపోతుంది. ఈ నుంచి ఇట్లా క్రాస్లో లైన్ మంచిగా ఇలా డ్రా చేసుకొని హ్యాండ్ తీసుకోవాలి. ఓకేనా. ఇలాగా ఇలాగా మన చేలు 12.5. ఓకేనా. ఇలా వస్తుంది. మనం ఇక్కడ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు కానీ తర్వాత మనం ఇక్కడ ముక్క జాయింట్ చేసుకోవచ్చు. రైట్. ఇది అయిపోయింది. మనం ఇప్పుడు మెయిన్ పార్ట్ అనమాట. మనకేంది ఫ్రంట్ పార్ట్ చక్కగా రావాలి, మంచిగా నీట్గా రావాలి. ఎలా కట్ చేసుకోవాలి చెప్తాను చూడండి. ఈ మన 2 బ్లౌజులు కాబట్టి సరే ఒకటి తీసేస్తాను మీకు అర్థం కావడం కోసం. ఒకదాని మీద చూపిస్తాను చూడండి. ఇలా వేసిన తర్వాత ఈ 2 పొరలు అవతలే పెట్టండి, ఇటు సైడ్ ఉంచుకోండి. ఇలా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇట్లా ఈ క్రాస్లో పెట్టుకోండి. ఇది నీట్గా ఏంటంటే ఈ 2 ఇట్లా సమానంగా పెడితేనేమో ఒక టైప్ క్రాస్ వస్తుంది. మనం ఇది కొంచెం ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఫుల్ క్రాస్ వస్తుంది అనమాట. ఒకవేళ కొంతమంది ఫుల్ క్రాస్ వేస్తే సెట్ అవుతుంది, తర్వాత మామూలు క్రాస్ అయితే సెట్ అవుతుంది. అంటే మనకు ఫ్రంట్ పార్ట్ బాగా రావాలంటే మరీ ఫుల్ క్రాస్ వేసుకోవద్దు. ఎందుకంటే అది మళ్ళీ సాగినట్టుగా ముడతగా ఎక్కువ వస్తుంది అనమాట, సాగిపోతుంది. అందుకే మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఈ 2 సమానం పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ మందం యువతకు పెట్టండి. అప్పుడు పర్ఫెక్ట్గా అనేది మనకి సరిపోని వస్తుంది అనమాట. చూడండి నేను పెట్టే కదా, చూడండి ఇక్కడ ఇది సమానం పెట్టండి. ఇక్కడేమో ఒక 1/2 ఇంచ్కి ఇట్లా పెడితే ఏంటంటే క్రాస్ అనేది ఒక మీడియం సైజులో బాగా ఉంటుంది అనమాట. ఈ టైప్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉండటం కోసం. అర్థమైంది కదా. రైట్. మన బ్యాక్ ఎలా ఉందో అలాగే మనం మార్క్ చేసేసుకుందాం. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇందాక ఇక్కడ బ్యాక్ 1/2 ఇంచ్ తీసేసా కదా, దీని ప్రకారం కొట్టకండి. దీని ఎలా ఉందో స్ట్రైట్గా ఇవ్వండి. మన ఈ లెంత్ అనేది ఇక్కడ తీసేస్తాం కాబట్టి క్లియర్. ఓకే. ఇది సేమ్ ఇలాగనే ఒక కరెక్ట్ స్ట్రైట్లో కొట్టండి. మీకు ఇంకా ఈ కటింగ్లో మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా మీకు రిప్లై చెప్తాను. ఓకేనా. రైట్. ఇలా చేసుకొని మనం ఇక్కడ కార్నర్లో
చూడండి ఈ కార్నర్లో మనం మార్క్ చేద్దాం, ఎందుకంటే లోతు సంఖ్య తీసుకోవడం కోసం మనం ఇది ఇస్తాం. ఇచ్చిన తర్వాత రైట్, ఇది అయిపోయింది. ఇప్పుడు మనము ఫ్రంట్ మార్క్ వేద్దాం. ఇక్కడ మనం గీస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇలా ఇవ్వండి. ఇక్కడ ఈ షేప్లో ఇలా మార్క్ పెట్టుకోండి. కరెక్ట్గా కనిపించింది కదా. అయితే ఇక్కడ మనం జస్ట్ ఒక పావించి మందం లో సంఖ్య ఇవ్వండి ఎప్పుడైనా సరే. ఇలా ఒకవేళ సన్నగా ఉంటే కొంచెం హాఫ్ ఇంచ్ ఇచ్చుకోవచ్చు. 30+ కాబట్టి మనకి నడుం సైజు 30+ కాబట్టి మనం ఈ టైప్లో ఇచ్చుకోవాలి. చూసారా నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మన ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి 7 ఉంది. ఫ్రంట్ నెక్ మార్క్ చేసేయండి. ఇలా క్రాస్లో పెట్టేసి ఇక్కడ పెట్టండి. ఓకే, ఇక్కడ డ్రా చేయండి. మనకి ఇక్కడ 3 ఇంచెస్ ఇవ్వండి, ఎందుకంటే మనకి ఇక్కడ క్రాస్లో ఉంటుంది కాబట్టి వి షేప్ రావద్దు. ఉక్స్ పెట్టుకుంటే మనకి అనేది రౌండ్గా రావాలంటే ఖచ్చితంగా మీరు 3 ఇంచెస్ పెట్టండి వెడల్పు. పైన 2 ఉంది నెక్ వెడల్పు, కిందికి వచ్చేసరికి మనకి రౌండ్ కోసం మనము 3 ఇంచెస్ ఇస్తాం అనమాట. ఓకేనా, ఇలా డబ్బా షేప్లో మనం మార్క్ చేసేసుకొని కర్వ్స్కి వెళ్తాను. తెలుసు కదా, నేను చూడండి పెడతాను. ఇట్లా సరిపోవాలి. ఇక్కడ లైన్ ఇది చూసుకొని సింపుల్ రౌండ్ అనేది పెట్టా చూడండి. ఇలాగ రౌండ్ ఇవ్వండి, సరిపోతుంది. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ఈ నుంచి నీకు 2 ఇంచులు ఇక్కడ హైట్ ఇవ్వండి, ఎందుకంటే షేప్ బెల్ట్ కోసం. ఇది 2 ఇంచెస్, ఇక్కడ కూడా 2 ఇంచెస్ పెట్టండి. తర్వాత ఇట్లా చూడండి, మనం బ్లౌజ్ కొలుసుకున్నప్పుడు బ్లౌజ్ మనం సెట్ చేసినప్పుడు మనం ఒకసారి ఫ్రంట్ పార్ట్ అనే వాళ్ళకి కరెక్ట్ సెట్ అనేది చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా క్రాస్లో మరీ లాగొద్దు, జస్ట్ ఇలా పట్టుకోండి అంతే. ఇలా పట్టుకోండి, ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్ తెలియడం వల్ల ఎంత డౌన్ ఉందన్నది. ఒకసారి ఏంటంటే ఇలా కింద చూడండి, ఇలా పెట్టేసి ఇలా పెట్టుకోవాలి. ఎంత వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది. అంటే జస్ట్ మనకి ఒక హాఫ్ ఇంచ్ మనం డౌన్ ఉందన్నమాట. ఇది కంపల్సరీ చూసుకోవాలి. ఇది లేకుండా మనం ఇక్కడ నుంచే మనం డిస్టెన్స్ పెట్టేసి తీసేస్తే ఏంటంటే మన ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళిపోతుంది. అందుకని మనం అలా చేయొద్దు. ఒకవేళ మన బ్లౌజ్ పర్సన్ ఉంటే చూసుకోవాలి, లేదా ఆది బ్లౌజ్ ఇస్తే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉందంటే సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో మీరు అది ఇలా పెట్టేసుకోవాలి. క్లియర్గా ఉందా? రైట్. మనం ఇక్కడ నుంచి సైడ్ వచ్చేసి మనకి 4 ఇంచులు ఇద్దాం. ఎవరికైనా ఇద్దాం. చిన్న సైజ్ అయితే 3.5 వస్తుంది, మీడియం సైజ్ అయితే 4 ఇంచులు వస్తుంది. రైట్. ఈ నుంచి 1.5 ఇంచ్ హైట్ ఇవ్వండి. షేప్ బెల్ట్ కోసం నుంచి వచ్చింది కదా మనకి 3.5 తీస్తాం కాబట్టి సరిపోతుంది ఇది. రైట్. ఇక్కడికి మనకి ఇది వచ్చింది కాబట్టి మనం దీన్ని బేస్ చేసుకొని ఇలా కర్వ్స్కి వెళ్తే ఇలా పెట్టండి. అర్థమవుతుంది కదా. అంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా మీకు రావాలంటే మీ బేసిక్ అనేది మీరు కంపల్సరీ చూడండి. ఇక్కడ నుంచి ఇలా మనకి డౌన్ షేప్ అనేది మనకు డాట్ వేసినప్పుడు మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. మీరు ఇక్కడ ఇచ్చారనుకోండి, డాట్ వేసరికి ఏమవుతుందంటే పైకి అయిపోద్ది, షేప్ బెల్ట్ పైకి వెళ్ళిపోతుంటుంది. క్లియర్ కదా. రైట్. ఈ నుంచి ఇక్కడ మాత్రం మీరు ఇలా పావించమని ఖర్చు ఉంచొద్దు. అది ఓన్లీ మన ప్రిన్స్ కట్లకు వాటికి ఉపయోగించేస్తూ. క్రాస్ అవుతుందంటే ఎక్కువ ఇస్తుందంటే లూజ్ అయిపోద్ది. ఫ్రంట్ కాడ లూజ్ ఉంటుంది అనమాట. ఉక్కు పెట్టినా కానీ లూజ్ అనిపిస్తుంది నెక్. అందుకని ఇక్కడ ఏం ఇవ్వకుండా ఇలా క్రాస్లో మీరు కిందికి వచ్చేలాగా ఇలా చూడండి, గీసారు చూడండి, ఇలా ఇవ్వండి. ఇలా ఫార్ములా మీరు చూసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అర్థమైంది కదా. రైట్. కట్ చేద్దాం. ఇలా నీట్గా ఇలా వచ్చేస్తుంది. ఓకేనా. తర్వాత మనం లో సంఖ్య తీయాలంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడ డాట్ వస్తుంది కదా చూడండి, సెంటర్ పాయింట్ అంటే ఇక్కడ మీరు ఇలా పెట్టి ఒక్కటి ఇలా మలవండి. జస్ట్
ఒక పావు ఇంచు. చూడండి షేప్ అవుట్ అయిపోయింది. అంటే మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ వేసినప్పుడు కొన్ని ముడతలు వస్తాయంటారు, అందుకే ఫ్రంట్ పట్టు కుదరట్లేదు అంటారు. అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ పెట్టిన తర్వాత ఈ నుంచి ఈ ఇక్కడ మార్క్ నుంచి చూడండి క్లియర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్క్ నుంచి ఇలా మీరు పావించి ఇలా ఇవ్వండి. అంటే మనం ఎప్పట్లాగానే మళ్ళీ చంక డ్రా చేస్తాం అన్నమాట. కాకపోతే కొంచెం ఒక పావించి కిందికి వస్తుంది. ఇలాగా ఇలా తీయండి. చూసారా పర్ఫెక్ట్గా రౌండ్ ఉంది. ఇలాగా మనం ఇది అనేది ఈ సైజ్ అనేది మనకి తీసేస్తే మనం కింద తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా కొట్టాం కదా, ఇది పైకి పోవడం వల్ల అది పైకి వస్తుంది, పర్ఫెక్ట్గా సరిపోతుంది. సైడ్ అనేది కూడా మనకి సరిపోని వస్తాయి అన్నమాట. ఓకే రైట్, అర్థమైంది కదా మీకు. ఇంకా డాట్స్ అంటే మీకు ఇక్కడ మీకు చెప్పే కదా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక ఖర్చుగా పెట్టేసుకోండి. 3.5 పాదకు 4 ఇంచులు వస్తుంది మీకు ఎగ్జాక్ట్గా. ఈ నుంచి 2.5 హైట్ ఇవ్వండి, వీళ్ళకి 2.5 పెట్టండి. ఇక్కడ నుంచి కూడా మీరు 2.5 అంటే ఇంచు బావు పెట్టేసుకొని ఇటు ఇంచు బావు పెట్టేసుకోండి. ఈ టైప్ మీరు డాట్స్ వేయండి, ఖచ్చితంగా వస్తుంది మీకు. ఒకవేళ ఇంకా కుదరట్లేదు అన్నప్పుడు ఒకవేళ మీరు ఏం చేస్తారంటే ఇది ఇట్లా వేసినప్పుడు ఇట్లా కాకుండా ఈ టైప్లో కూడా కొంచెం క్రాస్లో ఇచ్చి వేసుకోవచ్చు. ఎప్పుడు ఇలానే కాకుండా ఒకవేళ ఇంకా వాళ్ళకి లూజ్ సరిపోవట్లేదు, కొంచెం ఇట్లా అద్దినట్టుగా అంటే టైట్గా అనిపిస్తున్నప్పుడు మీరు డాట్ అనేది ఇలా పెట్టేసి ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం షేప్ ఇచ్చి ఇలా ఇవ్వండి. ఓకేనా, సరిపోతుంది. క్లియర్. తర్వాత మనకి ఎప్పట్లాగానే ఇక్కడ నుంచి 2.5 ఇక్కడ డాట్, ఇక్కడ నేను మడత పెట్టిగా చూడండి, ఇక్కడ నుంచి ఈ సెంటర్ పాయింట్కి వచ్చేలాగా, అంటే ఈ రెండింటి మధ్యలో ఆ డాట్ ఉండాలి. ఇక్కడ ఈ నుంచి ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసి చూడండి ఇక్కడ వరకు 3.5 ఇంచులు అట్లా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇలాగా. ఓకేనా, ఇక్కడికి ఈ టైప్లో మీరు వేసుకున్నట్టయితే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. క్లియర్. ఓకే, ఫ్రంట్ అయిపోయింది. మనకి బ్యాక్ తీసేద్దాం. బ్యాక్ రౌండ్ తీసేస్తే షేప్ పట్టీలు తీస్తే మన బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది. ఓకేనా, ఈ టైప్లో మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీరు చాలా బాగా వస్తుంది. ఇలా పెట్టేసి మనం బ్యాక్ని క్లియర్గా తీసేద్దాం. కొంచెం ఒక 1/2 ఇంచు క్రాస్ తీసేయండి. ఒకవేళ వాళ్ళు షోల్డర్ జారడం లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఈ ట్రిప్తో అంత క్లియర్ అయిపోద్ది అనమాట. ఓకేనా, రైట్. ఇది అయిపోయింది. షేప్ బెల్ట్ కూడా ఇంపార్టెంట్. అంటే షేప్ బెల్ట్ మీరు ఆది బ్లౌజ్ బట్టి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఆది బ్లౌజ్ ఎంత ఉందో కొలుసుకొని దాని ప్రకారం తీసుకుని ఏం లేదు. ఇది మనకి ఒక బండ గుర్తులకు ఉండాలంటే మనకి ఇక్కడ మ్యాక్సిమం మనము 3.5 పెడతాం అనమాట. ఇక్కడ నుంచి మీకు చెప్తాను. మనకైతే ఇది తీసుకునేటప్పుడు బ్యాక్ తెలుసు కదా, బ్యాక్ పెట్టండి. బ్యాక్ ఎంత ఉందో ఆడకు వచ్చేసి మార్క్ పెట్టండి. ఇలాగా పెట్టిన తర్వాత మనకి ఇక్కడ ఇటు సైడ్ ఫ్రంట్ వైపు 3.5 ఇంచులు పెట్టండి హైట్. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టండి. ఒక ఆర్మ్స్ తగ్గించి పెట్టండి. మన ఈ నుంచి సరే ఇది ఖర్చుపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి మనం 4 ఇంచులు అనమాట. ఇక్కడికి అంటే మనం డాట్ వేసాం కాబట్టి 4 ఇంచుకి వస్తే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి ఇక్కడ కూడా 3నే పెట్టండి. మనకి ఏంది షేప్ అనేది తెలిసిపోద్ది. ఇలాగా ఇలా వేసేసుకొని కట్ చేసేయటమే. ఓకేనా, ఇది షేప్ బెల్ట్ ఇలాగా వస్తుంది. రైట్, ఇంకొచ్చేసి ఫ్రంట్ చూద్దాం. వేసాం కదా, ఈ నుంచి మనం ఒక డ్రా పెట్టేసి డాట్ వేసిన తర్వాత షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనా, బ్యాగ్ చూసుకున్నా కానీ అంతే వస్తుంది మనకి. చూసారుగా, పర్ఫెక్ట్గా సరిపోయింది. మనం ఇక్కడ ఖర్చు వదిలేస్తాం, ఇక్కడ ఖర్చు పడతాం. క్లియర్గా ఉంది.
ఓకేనా, రైట్. ఇదే ఫ్రెండ్స్, మనము ఫ్రంట్ పార్ట్ మంచిగా రావాలంటే మనకి ఈ టైప్ చెప్పిన టిప్స్ ఉపయోగించి మీరు బ్లౌజ్ కట్ చేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.